వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే పెడుతూ ఉంటాను నేను. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మన ఛానల్‌ని అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డైలీ వెయిట్ లాస్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మరవకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఈరోజైతే మంచి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉన్న మంచి ఇడ్లీ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు అయితే మినపప్పును తీసుకున్నాను. 2 కప్పుల వరకు ఇక్కడ కినోవా తీసుకున్నాను. ఈ కినోవాలో మంచి హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శనగపప్పు, కొంచెం మెంతులు కూడా తీసుకున్నాను. మనం వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నామంటే కొంచెం హెయిర్ గ్రోత్కైనా అన్నీ మనకి సరిపడాలంటే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. ఇది 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని 6 అవర్స్ అయితే సోక్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మినపప్పు, శనగపప్పు, కినోవా మంచిగా 6 అవర్స్ అయితే నానినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మనం ఎంత సాఫ్ట్గా ఉంటే అంత సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా చాలా సాఫ్ట్గా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. దీంట్లో రవ్వ వేయనవసరం లేదు, బియ్యం వేయనవసరం లేదు, ఏది లేకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇడ్లీలు. ఈ ఇడ్లీలు తిన్న తర్వాత మనకి 5-6 అవర్స్ వరకు అయితే అస్సలు ఆకలి అనేది వేయదు. ఇలా తిన్న తర్వాత మంచిగా స్టమక్ అనేది ఫుల్గా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు 8 అవర్స్ పాటు అయితే ఫర్మెంట్ చేసుకోవాలి. నేను నైట్ మిక్సీ పెట్టేసుకున్నాను. మార్నింగ్ వరకల్లా ఇది మంచిగా ఫర్మెంట్ అయితే అయిపోయింది. నైట్ అంతే నేను నైట్ 10-11 వరకల్లా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను అన్నమాట. మార్నింగ్ 6 వరకల్లా మంచిగా ఫర్మెంట్ అయితే అయిపోయింది. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఇడ్లీలు అయితే పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని దాంట్లో తగినన్ని వాటర్ వేసేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి నేను ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది అప్లై చేయట్లేదు. ఓన్లీ వాటర్ అప్లై చేసేసి ఇడ్లీ బ్యాటర్ అయితే వేస్తున్నాను అన్నమాట. లాస్ట్ వీడియోలలో మీరు చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, నేను నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేదాన్ని. కానీ నేను ఇక్కడ వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నానంటే ఖచ్చితంగా నేను ఆయిల్ ఎక్కువగా అవాయిడ్ చేయడానికి చూస్తాను. సో ఇక్కడ వాటర్ అప్లై చేసేసుకొని పెట్టుకున్నా కానీ ఈజీగా ఇడ్లీలు అయితే వెళ్తాయి. చూడండి ఇక్కడ నేను 5 ప్లేట్స్ అయితే పెట్టేశాను. కానీ ఆ 5 ప్లేట్స్లో ఒక 2 ప్లేట్స్ మాత్రమే కిన్వా ఇడ్లీ బ్యాటర్ అయితే వేసుకున్నాను. ఇంకో 3 ప్లేట్స్లో అయితే ఇడ్లీ రవ్వతో చేసిన బ్యాటర్ ఉంది అని చెప్పేసి ఇంకో 3 ప్లేట్స్లో అయితే రవ్వ బ్యాటర్ అయితే వేశాను. మనం డైట్ చేస్తున్న క్లాస్ కోసం ట్రై చేస్తున్నా కాబట్టి వాళ్ళకు నచ్చినట్టు, ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి చేస్తూ నాకు నచ్చింది నేను వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నా కాబట్టి మనం చేసేది ఏదైనా డెడికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. వాళ్ళకి ఏది చేసి పెట్టినా మనం వెయిట్ లాస్ ఫుడ్ ఐటమ్సే తింటూ మంచి హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అయితే అవ్వాలి. మనము ఏది తక్కువగా ఉన్నా మనకి బాగుండదు. కాబట్టి అన్ని బ్యాలెన్స్డ్ ఫుడ్ లాగా అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఈ ఇడ్లీలు అయితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అసలు మనం డైట్ ఫుడ్ తీసుకుంటున్నామంటే చట్నీస్ కూడా కొంచెం వెజిటేబుల్స్ చట్నీస్ అయినా ఆకుకూరల చట్నీస్ అయినా తీసుకుంటే మనకు బ్యాలెన్స్డ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. సో నేనైతే ఈరోజైతే క్యాప్సికమ్ టమాటో చట్నీ అయితే చేశాను. ఈ క్యాప్సికమ్ టమాటో చట్నీ మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్ టైం వీడియోలో అయితే చెప్పాను, మీరు చూశారో లేదో ఒక్కసారి అయితే చెక్ చేయండి. మీకు కావాలి అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను క్లియర్గా సపరేట్గా వీడియో చేసి. ఇంకా ఇక్కడ నేనైతే ఎప్పుడు డైట్లో ఉన్న ఇలా వెజిటేబుల్స్ చట్నీ కానీ లేదు అంటే ఆకుకూరలతో చట్నీస్ చేసుకొని తింటాను. అందులో హై ప్రోటీన్ ఫైబర్ కూడా ఉంటుంది. సో అందుకోసమని ఇలా చేశాను. అండ్ కినోవా ఇడ్లీ అండ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మరవకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే వీడియో అయితే మీరు చూసేయచ్చు. డైలీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మరవకండి.